యువత ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హలో ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జై తెలంగాణ. శ్రీరామ్ ప్లేస్ అంటే ఈగల్ ఫోర్స్ అనేది పనిచేయాలనే ఒక ఉద్దేశంతో సారు గౌరవ సీఎం గారు మా పేరుని ఈగల్గా మార్చడం. వాట్ ద ఈగల్ అంటే అలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ గంజాయి వల్ల ఎలాంటి మన అరాచకాలు జరుగుతున్నాయి అన్ని చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిని అరికట్టాలంటే మన పోలీస్ పాత్ర చాలా ముఖ్యమైనది. సరైన శిక్షలు పడితేనే వాటికి దాన్ని చూసి మరొకరు ఈ పని చేయడానికి వాళ్ళు భయపడతారన్నమాట. అలాంటి కార్యక్రమాలని మన అవేర్నెస్, ప్రజల అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాన్ని నాతో ముందుండి నడిపిస్తున్న ఈ పోలీస్ శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డ్రగ్స్ అనేది బాగా యువత మీద, విద్యార్థుల మీద బాగా ప్రభావితం చూపిస్తూ ఉంది. ఈరోజు ఏ నేరం జరిగినా, ఎక్కడ ఏ గొడవలు జరిగినా, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా దానికి ఈ డ్రగ్స్ అనేది చాలా దాని వెనకాల ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. ఈరోజు సమాజంలో జరిగే ప్రతి సంఘటన వెనకాల కూడా ఈ యొక్క డ్రగ్స్ అనేది బాగా ప్రభావం చూపించేటువంటి అంశం. యువకులు అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్కి బానిసలు అయిపోతూ ఉన్నారు. అని సార్ చెప్పినట్టుగా ఈ డిపార్ట్మెంటు ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి సరైన సమయంలో సరైనటువంటి ప్రోగ్రాం తీసుకున్నారు. ఈరోజు గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఈ యొక్క మత్తు పానీయాలు, అదేవిధంగా సారా కానీ, బ్రాందీ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం ఈ సమాజాన్ని పాడు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 99 రోజుల ప్రజాపాలనలో ఈగల్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రాం తీసుకొని మన భద్రాచలంలో ఉన్నటువంటి మన ఎస్ఐ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, అదేవిధంగా సతీష్ ఎస్ఐ గారు, తిరుపతి ఎస్ఐ గారు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి మనందరం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి గట్టిగా కొట్టాలి. కారణం ఏంటంటే ఇందాక మన శరత్ గారు చెప్పినట్టు ఈ ఏరియా మొత్తం కొద్దిగా స్లమ్ సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ కొన్ని రకాలుగా ఈ మత్తుకి బానిస అవుతున్నారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి ఈ మత్తు లేకపోతే ఈ గంజాయి, ఈ యాంటీ డ్రగ్స్ కలిగినటువంటి ఒక మంచి వీధిగా ఈ కొత్తపేట లేకపోతే ఈ సుభాష్ నగర్ కాలనీ ఏర్పాటు చేయాలని పోలీసు వాళ్ళు కంకణం కట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక సిగరెట్తో స్టార్ట్ అయ్యి సిగరెటే కదా అని వదిలేయడం, కళ్ళు అని వదిలేయడం. కళ్ళు ఒకప్పుడు మన తాతనాడు బాగుండేది. కళ్ళు తాగితే కిడ్నీ రాళ్ళలో పోతుంది, మొత్తం స్టమక్ మొత్తం స్టాప్ అవుతుంది. కొడుక తాగునాయన పోనాయన బాత్రూమ్ కొడుకుతాం అని చెప్పేది. అది ఇప్పుడు మాత్రం మొత్తం కల్తీ కళ్ళు అయింది. ఎంత అంటే ఫుడ్ కూడా ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ కళ్ళు అంటే ఏది ఉద్దేశించాలని మాట్లాడతలేను. బట్ ఎక్కడైనా ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు లెక్క ప్యూరిటీ అనేది లేదు. సో ఇక్కడ ఆల్రెడీ అందరు మా సౌత్ మీద డిఎస్పీ సార్ కూడా చెప్పారు, 4 స్టేట్స్ కాబట్టి ఇక్కడ నుంచి చాలా గంజాయి మెయిన్గా మేము ఎమ్మెల్సీ చేసేటప్పుడు మన ఏరియా హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఈ కాలనీ నుంచి ఇంకా మిగతా 3 కాలనీస్ అయిపోయినాయి ఆల్రెడీ మోటివేషన్ మార్నింగ్ నుంచి.
సో మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఇంట్లో కానీ ఎవరైనా స్మోక్ చేసినా, ఆల్కహాల్ అయినా, ప్లీజ్ మోటివేట్ దెమ్ అండ్ కమ్ టు ఏరియా హాస్పిటల్. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ 24 hours క్యాజువాలిటీ. సిగరెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అడిక్షన్ ఒకటి డిపెండెన్సీ అంటే ఒకటి క్రేవింగ్స్ వస్తుంది. మన మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఎలా అయితే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తామో ఒక స్మోక్ తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ టైం అయితే ఇంకోటి తీసుకుంటే బాగుంటుంది. ఒక నిమిషం కోసం, ఒక సెకండ్ రిలీఫ్ కోసం ఈ ప్లెజర్ అన్నమాట. అబ్బా తాగితే ఏమైంది అని. ఇంకా ఈ మధ్య యూత్ గమనిస్తున్నా బాగా. అది ఏఎంసీ కాలనీ దీని నుంచి మా ఫ్రెండ్ తాగుతున్నాడు కదా, నేను కూడా ట్రై చేస్తా, మా ఇంకో తాగుతున్నా, నువ్వు ఒక్కటి తాగేది ఇంక నేను 2 తాగుతా, 3 తాగుతా అనేది చాలా ఎక్కువైంది. సో ఇది మాత్రం కొద్దిగా అవాయిడ్ చేసుకోవాలి. ఏమైనా ఉంటే మోటివేషన్ రీహాబిలిటేషన్ సెంటర్ భద్రాచలం ఏరియా హాస్పిటల్ 146 నెంబర్ ఎనీ టైం అవైలబుల్, 24 hours అవైలబుల్ ఉంది. మా సూపరింట్ సార్ రామకృష్ణ సార్ ఎనీ టైం ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు అక్కడ. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు. సే టు ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వచ్చేసినటువంటి ఫస్ట్ వార్డ్ మెంబర్ యాక్చువల్లీ కొత్తగూడెం పోయినా తెలిసింది. ఎనీహౌ లాస్ట్ ప్రోగ్రాంలో ఇంతమంది వార్డ్ మెంబర్స్ రావడం, ఎందుకంటే మీ పట్టణం మొత్తం కూడా ఏదైతే మన గాంజాకు సంబంధించినటువంటి డియర్ స్టూడెంట్స్ అండ్ వార్డ్ సిటిజన్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ ప్రోగ్రామ్ ఆనరబుల్ సీఎం గారు డిజైన్ చేశారు. ఇది ప్రగతి పాలన. సో ప్రజాపాలన ఇది ఒక ప్రణాళిక అన్నమాట. ప్రగతికి ప్రణాళిక అంటే అభివృద్ధికి మనం ఒక ప్లాన్ వేసుకుందాం అని చెప్పి పీపుల్స్ గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇదే ఇరిటేట్ చేస్తూ ఉన్నారు. ఇరిటేట్ చేస్తూ సీఎం గారు చెప్తా ఉన్నారు పీపుల్స్ ప్లాన్, పీపుల్స్ గవర్నమెంట్ అని. దీంట్లో ఈ ప్రోగ్రామ్ యొక్క దీంట్లో చాలా థీమ్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది థీమ్ ఈస్ చిల్డ్రన్ సేఫ్టీ, పిల్లల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం అనేది. సో అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని అంటే, ఈ పీపుల్ అయితే గవర్నమెంట్ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, పీపుల్ కోసమే పనిచేస్తారు కాబట్టి పీపుల్ ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఒక ఈగల్ ఫోర్స్ అనే దాన్ని ఫామ్ చేయడం జరిగింది. సార్ ఇందాక చెప్పారు యాంటీ డ్రగ్స్ బ్యూరోని ఈగల్ ఫోర్స్ గా ఫ్రేమ్ చేశారన్నమాట. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది మన తెలంగాణ యొక్క అభివృద్ధికి అడ్డుపడుతుంది, చాలా మేజర్ ఆబ్స్టికల్ అయిపోయింది. ఎందుకు అని అంటే, ఏదైతే మనం గొడవపడతామో, వివేకానంద గారు చెప్పినట్టు నాకు కొంతమందిని యువతనిస్తే దేశాన్ని తీర్చిదిద్దుతాను అన్నట్టు, మన సుభాష్ నగర్ లో సుభాష్ చంద్రబోస్ గారు కూడా చెప్పారు, ఒక యంగ్ బ్లడ్ ఇస్తే నేను ఇండిపెండెన్స్ ఇస్తా అని చెప్పి. సో మీరందరూ చదువుకున్నారు, మీకు అవేర్నెస్ ఉంటుంది దాని గురించి. సో ఇన్ కేస్ యూత్ కనుక అంటే మన మెయిన్ ఏజ్ అంటే ప్రపంచంలో చూసుకుంటే చాలా దేశాలు ఓల్డ్ ఏజ్ అయిపోతున్నాయి. అంటే యావరేజ్ ఏజ్ అనేది 40-50 వెళ్తుంది. బట్ ఇండియా ఏజ్ 27-28 ఇయర్స్ ఉంటుంది. అంటే మనం చాలా ప్రైమ్ ఏజ్ లో ఉన్నాము. మనం అందరము కలిసి కష్టపడితే మనము టాప్ మోస్ట్ ఎకానమీగా అభివృద్ధి చెందుతాము, మనం కూడా డెవలప్డ్ నేషన్ అవుతాం. బట్ దీంట్లో ఏమైతుంది అని అంటే, ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డ్రగ్ అనే మహమ్మారి, డ్రగ్ రకరకాలుగా ఉంది. ఆల్కహాల్ నుంచి, నార్కోటిక్ సబ్స్టెన్స్ నుంచి, సిగరెట్స్, ఇవన్నీ డ్రగ్సే. సో వీటికి అడిక్షన్ అయిపోయి ఏదైతే యూత్ యొక్క అదొక హ్యూమన్ రిసోర్స్ ఉన్నదో అది హ్యూమన్ క్యాపిటల్ గా కన్వర్ట్ అవ్వకుండా హ్యూమన్ బర్డెన్ గా అవుతుంది గవర్నమెంట్స్ మీద. సో మనం కూడా ఇంత పాపులేషన్ ఉండి, ఇంత ఎనర్జీ, ఇంత రిసోర్సెస్ ఉండి, ఆ రిసోర్సెస్ ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయకపోతే ఇంకా రిసోర్స్ వేస్ట్ అన్నట్లే. ఇప్పుడు 100 డేలు అయితే ఎట్లా చేస్తారో, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే అలానే 100 డేలు చేసినట్టే 1908 కూడా అలానే చేయండి. ఈవెన్ ఆల్కహాల్ అబ్యూజ్ అయినా గానీ, లేదా నార్కోటిక్ గాంజా అబ్యూజ్ చేసినా గానీ, మీకు తెలిసిన వాళ్ళ డీటెయిల్స్ మాకు చెప్పండి, మేము రెస్పాండ్ అవుతాము. అండ్ మీ డీటెయిల్స్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేయబడతాయి. ఇప్పుడు మనందరికి సీరియల్ చూస్తాము, లేడీస్ అందరూ, అది ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది. అది చూడకపోతే ఇంకా నిద్ర పట్టదు ఆ రోజు. కొంతమంది న్యూస్ చూస్తారు, అది నిద్రకపోతే వాళ్ళు, అది చూడకపోతే వాళ్ళకి డైజెషన్ కూడా అవ్వదు. సేమ్ థింగ్ అట్లనే ఈ డ్రగ్స్ కి ఎవరైతే అడిక్ట్ అవుతారో వాళ్ళది కూడా అంతే ఉంటది. చిన్న చిన్న ఏజ్ లో వాళ్ళకి తెలియకుండా దానికి అడిక్షన్ అయ్యి వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. బట్ పేరెంట్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఒక వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, పిల్లలు వాళ్ళ బిహేవియర్ ఎట్లున్నది. డ్రగ్ అడిక్షన్ అయితే ఇంకా అది డెత్ వరకు వెళ్తుంది. ఇందాక మా సాహెబ్ షేర్ చేశారు, ఇందాక అక్కడ ప్రోగ్రామ్ జరిగినట్టు మా ఎస్పీ గారు
ఒక ఇంటెలిజెంట్ ఐఐటి క్యాండిడేట్ సార్ వాళ్ళ ఫ్రెండ్, ఆయన డిఅడిక్షన్ సెంటర్ లో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. సో అలా ఉంటది అనమాట డ్రగ్ విషయంలో మాత్రం. సో దయచేసి మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే దయచేసి సొసైటీలో పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నా కొడుకు ఇట్లా అలవాటు అంటే తర్వాత ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో, వాడికి ఏమంటారు ఎడ్యుకేషన్ కి అలో చేయరేమో, లేకపోతే వాడికి పెళ్లి కాదేమో అనే అపోహలో ఉంటే వాడి లైఫ్ ని సగం మీరు కూడా నాశనం చేసినట్లయితుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకు అనంటే ఆ అపోహలు పక్కన పెడితే వీడి ప్రాణం పోతుంది. సో దయచేసి ఇట్లాంటి అడిక్షన్ ఏమైనా ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. నా పేరు సైదులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో యాజ్ వెల్ యాజ్ ఈగల్ ఫోర్స్ డిఎస్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మన భద్రాచలం పట్టణంలో దిస్ ఇస్ ద 4th ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ ఇట్లా అరేంజ్ చేసేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని యాజ్ వెల్ యాజ్ మన దేశ ప్రధానమంత్రి గారిని కూడా అభినందించుకోవాలి. ఎందుకంటే దేశం మొత్తాన్ని కూడా డ్రగ్ ఫ్రీ దేశంగా మార్చాలి. డ్రగ్ ఫ్రీ ఎక్కడ కూడా డ్రగ్ ఉన్నా కూడా అటువంటి సమాచారాన్ని అందించాలి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేది ఉద్యోగంతోనే ఆయన 1446 నెంబరు టోల్ ఫ్రీ నెంబర్గా పెడితే ఈ బార్డర్ రాష్ట్రాలలో వాళ్ళ యొక్క ఏజెంట్లను నియమించేసి మన యువతని పాడు చేయాలని ఒక దురుద్దేశంతోనే యువతకు మత్తు పానీయాలను అందించడం, అదేవిధంగా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కాలేజ్ స్టూడెంట్స్కు మత్తు పదార్థాలు అందిస్తే మనం అభివృద్ధి భాగంలో పరిగెడతా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలతోనే మనం పరిగెడుతూ మనం కూడా వాళ్ళకు సమానంగా సమధేటుగా ఉంటున్నాం, పనిచేస్తున్నాం. కాబట్టి మన అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ పొరుగు దేశాలు మన మీద కన్నేసి మళ్ళా మన అభివృద్ధిని అడ్డుకోవాలి, మన యువతను నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకున్నది. దాన్ని గమనించినటువంటి మన గౌరవ సీఎం గారు ఇంతకుముందు ఈ ఈగల్ ఫోర్స్ అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది ఓన్లీ హైదరాబాద్ పట్టణం వరకే పరిమితమై ఉండి సిపి గారు అంటే కమిషనర్ పోలీసు ఆధ్వర్యంలో ఉండేది. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈగల్ ఫోర్స్ అనేది పనిచేయలేదు. ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఆయన అసెంబ్లీ మీటింగ్లోనే దీన్ని ఈగల్ ఫోర్స్కు ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ని కేటాయించి 4 ఎస్పీలని, 18 డిఎస్పీ, అన్ని రకాలైనటువంటి కానిస్టేబుల్ మొదలుకుంటే అప్ టు డీజీపీ లెవెల్ ఆఫీసర్స్ వరకు కూడా ఈ డిపార్ట్మెంట్ను స్ట్రెంథన్ చేసి మారుమూల గ్రామాలను మొదలుకుంటే పట్టణ ప్రాంతం వరకు, అదేవిధంగా హై స్కూల్ లెవెల్ నుండి మొదలుకుంటే యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా ఈ డ్రగ్ మైనస్ మీద ఈ డ్రగ్ విలేజ్లలో, తర్వాత కొంచెము ట్రైబ్స్ ఎక్కువ ఉన్న దగ్గర కొన్ని ఈ పెరళ్ళల్లో కానీ లేకుంటే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు చిన్న చిన్న తోటలలో పెంచుతూ ఉన్నారు. వాటిని కూడా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఎవరైతే పెంచుతూ ఉన్నారని వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని వారిని జ్యుడిషియల్ కస్టడీ కూడా పంపించడం జరుగుతుంది. ఒకసారి డ్రగ్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం తీసుకుపోయినా, డ్రగ్స్ ను అమ్మినా, డ్రగ్స్ ను కొన్నా, డ్రగ్స్ ను తాగినా ఇవన్నీ కూడా నేరాలే. కూడా శిక్షలు అనేది ఉన్నది. బాగా అభిచువల్ అఫెండర్ ఎంత కూడా బాగలేదు, అతను అదే పనిగా జైలు పోతున్నాడు, వస్తున్నాడు, సేమ్ అదే బిజినెస్ చేస్తూ ఉన్నాడు అనే అటువంటి అఫెండర్స్ కూడా వాళ్ళకు మరణశిక్ష కూడా ఈ యాక్ట్ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఈ డ్రగ్స్ అనేది ఒక్కసారి అలవాటు పడితే, ఒకసారి తింటాము, రెండోసారి తింటాము, మూడోసారి కాక తినేందుకు దాన్ని వదిలిపెట్టలేము, మూడోసారి ఆ డ్రగ్గే మనల్ని ఆపుతూ ఉంటుంది. ఈ డ్రగ్స్ అనేది, ఈ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అనేది మెయిన్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. పనిచేసినప్పుడు మన ముందు ఎవరు ఉన్నారు? మన పేరెంట్స్ ఉన్నారా, మన తల్లిదండ్రులు ఉన్నారా, మన అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెలు ఉన్నారా, ఎవరున్నారు? మన గురువులు ఉన్నారా, మనకు చదువు చెప్పే గురువులు ఉన్నారా, ఎవరున్నారా? ఉన్నటువంటి విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కావద్దు, డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని తెలియపరుస్తున్నాను. పై జరుగుతున్న అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. హ్యాండ్స్ డౌన్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఈ ప్రోగ్రామ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు లాస్ట్ पंजाब सिंध गुजरात मराठा द्राविड जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे जय हे जय हे 12/3/2026 హైదరాబాద్ నుంచి ఈగల్ టీం డిఎస్పీ సైదుల్ సార్ వచ్చారు డ్రగ్స్ మీద అవేర్నెస్లో వచ్చినందుకు లోకల్ డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ టీం తోటి ఎక్సైజ్ సిబ్బంది మరియు ఎక్సైజ్ సిఏ గారు, మొసిన్ ఆలీ బేగం మరియు సీతారామరాజు, అల్లి సీతారామరాజు, నేను మా స్టాఫ్ సిబ్బంది అందరూ కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పాల్గొని ఆల్రెడీ గతంలో మేము కొనవారి శక్తిలో ఎన్నో కార్లు, బైకులు, ఆటోలు అన్నీ పట్టినాం. ఈరోజు అవేర్నెస్ తెచ్చింది. చాలామంది గంజాయికి బానిసలు అయిపోయి ఇదిలో నాశనం చేసుకున్నాం. చాలామంది పిల్లగారు చాక్లెట్ దొరుకుతున్నామని, సిగరెట్ దొరుకుతుందని చాలామంది సప్లై చేస్తున్నారని తెలిసింది. అలాంటి ఏం ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేయాలని కోరుకుంటున్నాం.